హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్కి మీ అందరి కోసం చల్లగా కూల్గా ఉండేటువంటి కేసర్ రబడీ కుల్ఫీని అయితే తీసుకొచ్చేసాను. అది ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా? అంత ఆలోచించకండి. ఈ వీడియో మొత్తం మీరు చూసేస్తే మీకే అర్థమైపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేసుకోండి. ఒకవేళ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీని పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. జస్ట్ 4 వస్తువులు ఉంటే ఇంట్లో చాలు, సింపుల్గా అయిపోతుంది. నేను వీడియో మొత్తం చెప్తాను, మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని ఫుల్గా చూసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలను అయితే యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చెప్తున్నాను కదా అలానే ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే బాగా ఎంజాయ్ చేస్తూ అయితే తింటారు. చూసారా, పాలను అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాలను అయితే బాగా మిక్స్ చేసుకొని, అంటే కొంచెం కలుపుతూ ఉండాలి. దీన్ని బాగా పొంగేంత వరకు అయితే కొంచెం కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక 4 to 5 minutes అయితే బాగా కుక్ చేసుకోవాలండి. పాలు అనేవి బాగా మరగాలి. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అవ్వండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ రూపంలో మెసేజ్ చేస్తే నేనైతే మీకైతే ఆన్సర్ చేస్తాను. చూసారు కదా, పాలు అయితే బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీనిలో అయితే నేను మిల్క్ మేడ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక 4 to 6 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 10 to 15 వరకు కేసర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కేసర్ అనేది మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుందండి. చూసారు కదా, నేనైతే ఇప్పుడు కేసర్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ 2 మిశ్రమాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను కదా అలానే చేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 minutes అయితే బాగా కుక్ చేసుకోవాలి, బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే మనము కాజు బాదాం అయితే యాడ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే యాడ్ చేసుకోవాలండి. పెద్ద ముక్కలుగా అయితే యాడ్ చేయొద్దు. నేనైతే కాజు బాదాం యాడ్ చేశాను. మీరు ఇందులో పిస్తా ఏమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్లో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను అవేం యాడ్ చేయలేదు. ఓన్లీ కాజు బాదాంని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కాజు బాదాం వేసిన తర్వాత దీన్ని బాగా మరిగించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం కుల్ఫీ చేయాలంటే మనం ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నామంటే అది ఒక 1/4 లీటర్ అయ్యేంత వరకు అయితే బాగా మరిగించుకోవాలి. అప్పుడే కుల్ఫీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, నాదైతే కలర్ అయితే షేడ్ అయింది. మీరు అనుకుంటారు కలర్ షేడ్ అయింది, కలర్ ఏమైనా వేసానేమో అని. నేను కలర్ అయితే వేయలేదండి. కేసర్ని యాడ్ చేశాను కదా, అది కేసర్ యొక్క ఫ్లేవర్ అలానే రంగునైతే ఇస్తుంది. చూసారు కదా, నా కుల్ఫీ రెసిపీది అయితే బాగా మరిగింది. చూస్తున్నారు కదా, ఎప్పుడు అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి పాల్ని. వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు అది చల్లారేలోకి అయితే మనం ఐస్ క్రీమ్ కప్లో కానీ లేదంటే ఏదైనా గ్లాస్లో కానీ మీ ఇష్టం ఎందులో అయినా తీసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేనైతే గ్లాస్లో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా గ్లాస్లో అయితే నేను యాడ్ చేసుకుంటాను. వీడియోలో చూస్తున్నారు కదా, ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఇంట్లో చిన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు. మనం బయట కొనేదానికంటే ఇలా ఇంట్లో చేసుకొని మన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్కి అన్ని కల్తీ వస్తువులు కాకుండా బయట తినకుండా ఇలా ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యంగా కూడా ఉంటాము. బయట కల్తీ పాలు కాకుండా. ఇప్పుడు నేనైతే దీన్ని కవర్ చేసుకొని దీనికైతే స్టిక్ని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. పెట్టేసి దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 4 నుంచి 5 గంటల పాటు ఉంచితే సరిపోతుంది. లేదంటే మీరు నైట్ టైం చేస్తే ఒక నైట్ మొత్తం అయితే ఫ్రిడ్జ్లో ఉంచి మార్నింగ్ ఇలా ఓపెన్ చేసుకోండి. మనకైతే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతాయి. కొంతమంది ఫ్రిడ్జ్ నుంచి తీయగానే రఫ్ చేసేసి బయటికి అయితే తీయడానికి చూస్తారు. అప్పుడు అవి ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం వాటర్ తీసుకొని అందులో ఒక 1 minute వరకు అయితే ఆ గ్లాసెస్ పెట్టేసి దాన్ని తర్వాత రఫ్ చేసి బయటికి తీస్తే కుల్ఫీ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇది చూడడానికి పర్ఫెక్ట్గా అలానే తినడానికి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ దీని టేస్ట్ ఒకసారి చూసారంటే మళ్ళీ దీన్నే చేయమని అడుగుతారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.